హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రాగి పిండితోటి ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుందాం. ఇంట్లో ఎప్పుడైనా దోస పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు రాగి పిండితోటి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్‌లో ఈ రాగి ఊతప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్‌గా రెగ్యులర్‌గా చేసుకునే చట్నీ కాకుండా ఆకుకూరలతోటి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందు ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు, 1 కప్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని 20-30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా చేసుకునే పప్పు చట్నీలు కాకుండా ఇందులోకి నేను ఆకుకూరలతోటి చట్నీ తయారు చేస్తున్నానండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కలర్ మారేదాకా కాకుండా కొంచెం అలా లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడే దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఓన్లీ ఎండుమిర్చి వరకే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకా ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం పోపు వేసుకుందాం. 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసుకున్నాను. మెంతులు వేసి వేయనట్లు చాలా కొంచెంగా తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ చక్కగా దూరగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చిటపట అంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఆయిల్ లేకుండా ఓన్లీ పోపు దినుసుల వరకే ఇందాక మనం ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాం కదండీ, సేమ్ అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. కొంచెం పెద్ద కట్ట తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసుకొని బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ అదే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఆయిల్ లేనట్లయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నాకు ఆయిల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయట్లేదు. పాలకూర వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్తో కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాలకూర ప్లేస్‌లో మీకు నచ్చిన ఏ ఆకుకూరైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మనం ఉడికించుకునేటప్పుడే చిటికెడు పసుపు, చాలా కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి. ఈ 2 వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి ఆకంతా బాగా మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఆకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వీటి వరకు వేసుకొని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా బాగా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. వాటర్ లేకుండా ముందు చింతపండు వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన టేస్ట్‌కు తగినట్లు సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ సైంధవ లవణం వాడుతున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర వేసుకున్నాను. వాటర్ అవసరమైతే చింతపండు నానబెట్టుకున్న వాటర్‌ని దాన్నే యూజ్ చేసేసుకోండి. ఆ వాటర్ కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులో ఏం పోపు పెట్టట్లేదు. మనం ఆల్రెడీ పోపు దినుసులన్నీ ముందుగానే గ్రైండ్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఆయిల్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. అందుకని నేను పోపు వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి. ఇలా చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇది కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని ఇందులో నేను కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. ఇది ఒకసారి మనం మిక్సీ వేసేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఊతప్పం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను. క్యారెట్ని కూడా ఒక క్యారెట్ని ఇలా తురుముకొని తీసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిరపకాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక అర ఇంచు అల్లాన్ని కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను.
పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు కొంచెం తిక్కుగా అనిపించినట్లయితే అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. మరి పలచగా ఉన్నా కూడా మనకి ఊతప్పాలు సరిగ్గా రావు. సో, ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను వంట సోడా వేసుకున్నానండి. ఇది వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇలా ప్యాన్ కానీ లేకపోతే నార్మల్‌గా మనం దోసలు వేసుకుంటాం కదా! ఆ పెనమైనా కూడా పెట్టేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టుకొని అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెలు పిండి వేసుకున్నాను. ఈ ఊతప్పాలు మనం ప్రిపేర్ చేసుకునేది కొంచెం అలా మందంగా ఉంటేనే బావుంటాయండి. సిమ్‌లోనే పెట్టేసుకోవాలి ఫ్లేము. పైన మూత పెట్టేస్తే అడుగున కుక్ అయిన తర్వాత వెనకకి తిప్పుకోండి. కొంచెం సేపు అలాగే ఉంచేసినట్లయితే వెనక కూడా చక్కగా కాలుతుంది. ఇలా 2 వైపులా మనకి చక్కగా కుక్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకోండి. పైభాగం క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా రాగి పిండితోటి హెల్తీగా ట్రై చేసి చూడండి. నార్మల్ రెగ్యులర్‌గా చేసుకునే పప్పు చట్నీలు కాకుండా ఇలా ఆకుకూరలతోటి కానీ, కూరగాయలతోటి కానీ చట్నీస్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.